ఆలియా లిసన్ టు మీ. ఆలియా హిస్ యువర్ బ్రదర్, యు కాంట్ లీవ్ హిమ్. నేనేది విందల్చుకోలేదు. ఆలియా నేను చెప్పేది కాస్త విను. ఆలియా ఈ టైంలో మనం ఇక్కడ కాదు అక్కడ పోలీస్ స్టేషన్ లో ఉండాలి. అభిని విడిపించాలి. నేను అలాంటిదేవి చెయ్యాలనుకోవడం లేదు. అన్నయ్య తప్పు చేశాడు, దానికి శిక్ష పడి తీరాల్సిందే. తను చేసిన తప్పు గురించి తనకి తెలియాలి కదా. నేను తనకి ఎలాంటి హెల్ప్ చేయాలనుకోవడం లేదు. మ్యాడ్, నీకు అర్థం అవుతుందా నువ్వేమంటున్నావు? ఆలియా ఇప్పుడు అభి అక్కడ జైల్లో ఉన్నాడు. మనం తనకి హెల్ప్ చేయలేదంటే రాత్రంతా అక్కడే ఉండాల్సి వస్తుంది. రేపు కూడా రాలేడేమో. హౌ కెన్ వి లెట్ దిస్ హ్యాపెన్? యా బట్ వి హావ్ టు. ఈ సమయంలో అన్నయ్య తన తప్పు తెలుసుకోవడం చాలా అవసరం. అన్నయ్య ఎంత పెద్ద తప్పు చేశాడో తనకు ఖచ్చితంగా తెలియాలి. లేదంటే దాని అర్థం ఒకటే అవుతుంది, అన్నయ్య దారి మన దారి వేరు వేరని. అండ్ ఐఎమ్ వెరీ క్లియర్ అబౌట్ దట్. ఎలాగైతే నీకున్న కాంటాక్ట్స్ తో ఈ హాల్ ని పడగొట్టడానికి ఆర్డర్స్ తీసుకొచ్చావా, అలాగే నేను నాకున్న పాపులారిటీతో ఈ హాల్ కోసం స్టే ఆర్డర్స్ తీసుకొచ్చా. నువ్వు నిజంగా నా కళ్ళజోడు దాన్ని పెళ్లి చేసుకున్నావా లేకపోతే డబ్బులు ఇచ్చి తనతో టైం పాస్ చేస్తున్నావా? మాట్లాడక మీకు తెలుసా లోపల ఆవిడ నాకు ఏమవుతారో? ఆవిడ నాకు తల్లితో సమానం. ఎంతో మంచి అబ్బాయి. అతను ఎంతో ప్రేమిస్తున్నాడు అంటే నీ కుటుంబం కోసం ఆ కార్పొరేటర్ తో గొడవ పడ్డాడు. అలాంటిది నేను నిన్ను అనుమానిస్తూనే ఉన్నాను. తను నా భార్య. తన వైపు కన్నెత్తి చూసామంటే నిన్ను ప్రాణాలతో వదిలిపెట్టను. రాక్ స్టార్ అభి కదా? అరే అవునవును, రాక్ స్టార్ అభియే. ఈయనిక్కడ సార్, ఈయన రాక్ స్టార్ అభి సార్. నాకు బాగా తెలుసు ఎవరని. చాలా పెద్ద స్టార్ అని కూడా తెలుసు. రాక్ స్టార్ ప్రజల కోసం పెద్ద పెద్ద షోస్ చేస్తూ ఉంటాడు. మన కోసం ఒక షో చేయడానికి వచ్చాడు. పదండి సార్, కొంచెం జైలు గలి పిలుచుకోండి, తర్వాత మీ షో మొదలు పెట్టచ్చు. తీసుకెళ్ళండి ఇతన్ని. సార్ ఎక్కడికి? మీ ఇంటికి తీసుకెళ్తావా? తీసుకెళ్ళి లాకప్లో పెట్టావు. ఇలా చూడు, మర్యాదగా తీసుకెళ్ళు. పెద్ద స్టార్ కదా, లాకప్లో ఉండడం అలవాటు ఉండదు. తీసుకెళ్ళి ఏదైనా మూల కూర్చోబెట్టు. కూల్ డ్రింక్ ఏదైనా కావాలేమో అడుగు. బుర్ర చాలా వేడిగా ఉంది. హే యాదవ్, ఒక్క నిమిషం ఆగు. మన కొత్త అతిథిని కాస్త నన్ను కూడా కలవనివ్వు. ఏంటి, చాలా సంతోషంగా ఉంది కదా నీకు? అరే, నేను మర్చిపోయాను. నీకు ఎలా సంతోషంగా ఉంటుంది? ఈ షోని ఆర్గనైజ్ చేసింది నేను కదా. ఇక్కడ నేను ఎలా చెప్తానో అలాగే జరుగుతుంది. నీకు ముందే చెప్పాను కదా, నాతో పెట్టుకుంటే మూల్యం చెల్లించాల్సి ఉంటుందని. చాలా ఫాస్ట్గా ఉన్నావు. ఇంత త్వరగా స్నానం చేసి వచ్చావా? ఏమైనా తిన్నావా? దెబ్బలతోనే కడుపు నిండిందా? ఇలా చూడు కార్పొరేటర్, సింహం ఉంటుంది చూసావు? అది బోనులో ఉన్నప్పుడు ఎలుక కూడా దాంతో ఆడుకుంటుంది. కానీ అది బయటకు వచ్చిందంటే
ఇలాంటి గతి పట్టిస్తుంది. నీ అదృష్టం బాగుంది కాబట్టి నువ్వు నన్ను లోపల పెట్టిస్తున్నావు. కానీ వాళ్ళ గురించి నువ్వు తప్పుగా మాట్లాడావే, చాలా పెద్ద తప్పు చేశావు నువ్వు. ఏయ్, నాతో గొడవ పడి నువ్వు చాలా పెద్ద తప్పు చేశావు. ఏ యాదవ్, ఈ ప్రేమ నిజంగా చాలా విచిత్రమైంది. ఎవరు చెడ్డవాళ్ళు ఎవరు మంచివాళ్ళు అనేది అస్సలు తెలియనివ్వదు, అవునా? చూస్తుంటే నీ భార్య మీద నీకు ఆ నిజమైన ప్రేమ పుట్టిందనిపిస్తుంది. అందుకే నువ్వు ఏం చేస్తున్నావో నీకు అర్థం కావట్లేదు. నాకు అసలు ఏమీ తెలియదు. నీకు తెలుసు ప్రవీణ్ ఎక్కడున్నాడో. నువ్వు కావాలని నాకు చెప్పడం లేదు. అన్నయ్య, ప్రవీణ్ నన్ను చెంప మీద కొట్టాడన్నయ్య. నీ చెల్లెల్ని చెంప మీద కొట్టాడు. అది కూడా బుల్బుల్ ఎదురుగా కొట్టాడన్నయ్య. నాకు నా భార్యతో ఎలాంటి సంబంధం ఉందో దాని గురించి నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఎవరికైతే ఆడవాళ్లను గౌరవించడం తెలీదో వాళ్ళకి ఈ బంధం గురించి అర్థం కాదు. నీ నీచమైన ఆలోచన, నీచమైన బుద్ధి నాకు ఇదే చెప్తోంది. అసలు నీ లైఫ్లో ఏ ఆడది లేదని, ఎవరితోనూ నీకు ఏ సంబంధం లేదని. వా 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 వా, ఎంత బాగా మాట్లాడుతున్నావు నువ్వు. నీకు తెలుసా నువ్వు తప్పుదారిలో వెళ్తున్నావని? అక్కడ పెట్టు. నువ్వు సింగర్వి కాదు, పొలిటీషియన్ అవ్వాల్సిందే. ఏం డైలాగులు మాట్లాడుతున్నాడు కదా. ఇప్పుడు నువ్వు నీ గురించి ఆలోచించు, నా గురించి. నువ్వు అస్సలు ఊహించలేవు నేను నీకు ఎలాంటి గతి పట్టిస్తాను. కనీసం ఆలోచించలేవు కూడా. ఒక స్టే ఆర్డర్ తీసుకొచ్చావు కదా నువ్వు. ఇప్పుడు మరొక స్టే ఆర్డర్ని నేను తీసుకొని వస్తాను. నువ్వు చాలా రోజులు లోపలే ఉండిపోయేటట్టు. ఎప్పుడైతే నువ్వు బయటికి వస్తావో అప్పటికి నీ జుట్టు నెరిసిపోతుంది. అప్పుడు నేను వస్తాను నీకోసం. నా కొత్త బిల్డింగ్ని నువ్వే కదా ఇనాగ్రేట్ చేయాలి. ఆ బిల్డింగ్ నేను కుంకుమ భాగ్య హాల్ని పడగొట్టి అదే ప్లేస్లో కట్టేస్తాను. పోలీసుల్ని మక్కెలు విరగొడతాను. అక్కడ నేను హాల్ని పడగొడతాను. ఏ యాదవ్, వీణ్ణి నువ్వు ఎంత గట్టిగా కొట్టాలి అంటే నువ్వు కొట్టే దెబ్బలకి వీడి భార్య మీద ఉన్న ప్రేమని వీడు మర్చిపోవాలి. గుర్తుంచుకో, వీడి మొహాన్ని మాత్రం ఏమీ చెయ్యొద్దు. రాక్ స్టార్ కదా వీడు. మొహం పాడైపోయింది అంటే అప్పుడు బయట ప్రపంచానికి మొహం ఎలా చూపించగలడు? కరెక్ట్. వా, జాకెట్ పంపించేయి. సార్ మీ జాకెట్. థ్యాంక్ యూ. నేను ఇక్కడికి అతిథిగా వచ్చాను. జీవితం అంతా ఇక్కడే గడిచిపోయేట్టుంది. నాట్ బ్యాడ్. ఎలాగైతేనో నాకు ఒక రియల్ లొకేషన్కి వచ్చే అవకాశం దక్కింది. ఒక్క క్షణంలో నా కథ ముగిసిపోయింది. మిస్టర్ డాన్, మీరు ఏ శృతిలో పాడుతున్నారు చూడండి. ఇలా పాడాలి. మే పల్ దో పల్ కా షాయర్. అరే ఎవరు నువ్వు? ఏ శృతి నేర్పిస్తున్నావు నువ్వు? లేదు సార్, నేను మీతో కలిసి డ్యూటీ పాడుతున్నాను. ఈ జైలుకి ఎవరో కొత్తగా వచ్చారు, జరగండి. ఒక్కటిచ్చానంటే మొహం పచ్చడైపోతుంది. వై సో యాంగ్రీ? రే మున్నా, ఇతను స్టార్ లాగా ఉన్నాడు. కరెక్ట్. రాక్ స్టార్. అరే రాక్ స్టార్, అరే ఈ రాక్ స్టారే కదా. ఇతను షో టికెట్ లో నేను బ్లాక్ లో అమ్మేవాడిని రా. నిజమే. ఈ రోజు ఆయన జైలుకి వచ్చాడు. ఇది అందరికీ చెప్పాలి. ఏ కానిస్టేబుల్, అందరూ ఇలా రండి, త్వరగా రండి, చెప్తాను. రండి. ఈ రోజు మన జైలుకి స్టార్ వచ్చారు. ఒకసారి నువ్వు సరిగ్గా చెక్ చేసి చూడు, అసలా నకిలీయా అని. నిజమే, సరిగ్గా చెప్పావు నువ్వు. అసలే నకిలీ కాదు, అసలే అన్నా. నిజంగా స్టారే. నేను భాషని. వీళ్ళందరూ నాకు చెంచగాళ్ళు అంతే. అలాగా?
నేను మాత్రం మీకు చెంచగాడినే సార్. అరే నేను మీకు చాలా పెద్ద ఫ్యాన్ సార్. నాకు సిగ్గేస్తోంది. మీకేం తెలుసు సార్? మీ షో టికెట్లో నేను ఎంత తేలిగ్గా అమ్మేసేవాడినా తెలుసా? సార్ నాకు ఒక ఆటోగ్రాఫ్ ఇవ్వండి. సార్ నాకు కూడా ఒక ఆటోగ్రాఫ్ ఇవ్వాలి మీరు. మిస్టర్ కానిస్టేబుల్, మీ దగ్గర పెన్ ఉందా? ఏం లేదు, ఇక్కడ నా ఫ్యాన్స్ కి నేను ఆటోగ్రాఫ్ ఇవ్వాలి. ఇఫ్ యూ డోంట్ మైండ్. అరే మిస్టర్ యాదవ్, మీరు ఇంటికి వెళ్ళరా ఏంటి? అన్నట్టు థ్యాంక్ యూ వెరీ మచ్ యాదవ్ గారు. నాకు ఇక్కడ బోర్ కొట్టకూడదని కదా నా ఫ్యాన్స్ను కూడా నా పక్కన ఇదే జైల్లో పెట్టారు. థ్యాంక్ యూ. సరిగ్గా చెప్పావు. నీకు బోరు కొట్టకుండా నొప్పి పుట్టేటట్టు ట్రీట్మెంట్ ఇప్పిస్తాను. ఇలా చూడు, ఇంకాసేపట్లో నేను రిమాండ్ రూమ్ లోకి తీసుకుని వెళ్తాను. ఎందుకు? ఈ రోజు నీకు అర్థమవుతుంది ఒక పోలీస్ ఆఫీసర్ మీద చెయ్యెత్తితే ఏం జరుగుతుందో అని. కానిస్టేబుల్, ఎస్ సార్. వెళ్ళి లాఠీ తీసుకురా. ఒక్క నిమిషం, రిమాండ్ రూమ్ ని క్లీన్ చేయమని చెప్పు. రక్తపు మరకలు గాని ఉంటే అది తనకు అస్సలు నచ్చదు. గొప్ప వ్యక్తి కదా, రాక్ స్టార్. పాయింట్. సార్ ఈ లాఠీ సరిపోతుందా? సరిపోతుంది. దీంతో ఎవరిని కొట్టాలి? ఇది ఆడవాళ్ళని కొట్టేది. ఇతను మగాడు కదా, ఇతని కోసం ఏదైనా బలమైంది తీసుకురా. దానితో కొడితే ఎముకలు విరగాలి. అర్థమైందా? వెళ్ళు. ఇన్స్పెక్టర్ ఒక్క నిమిషం. నా ఫేస్ మీద మాత్రం కొట్టద్దు, అర్థమైంది కదా? అదేంటంటే నా ఫేస్ డ్యామేజ్ అయిందంటే నా ఫ్యాన్స్కి మొహం ఎలా చూపించగలను? ఆగాగు, నువ్వు లోపలికి వెళ్ళకూడదు. నేను నా హస్బెండ్ ని కలవాలి. రాత్రులు ఎలా చెయ్యం, ఉదయాన్నే రండి. అలా ఎలా ఎలా చేయరు? అర్ధరాత్రి మీరు ఎవరినైనా అరెస్ట్ చేయొచ్చు, కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ వాళ్ళని కలవడానికి ఎలా చేయరా? నేను ఇప్పుడే నా హస్బెండ్ ని కలవాలి. చెప్పాను కదా, పర్మిషన్ లేదు. ఉదయం రండి. అది కాదు, నేను చూడండి, మీరు కూడా ఆడవారే కదా, మీకు నా ప్రాబ్లం అర్థమవుతుంది. లోపల నా హస్బెండ్ ఉన్నారు, నేను ఆయన వెంటనే కలవాలి. ప్లీజ్ నన్ను లోపలికి పంపించండి. పంపించు. ఈయన ఆవిడ భార్య, కలిసి వచ్చేస్తుంది. పంపించు. వెళ్ళనివ్వు, మీరు వెళ్ళండి. యాదవ్, వదలొద్దు వాణ్ణి. జీవితాంతం జైల్లోనే ఏడుస్తూ కూర్చునేలా వాడి మీద కేసు పెట్టు. వాడు నన్ను అంతమంది ముందు కుక్కను కొట్టినట్టు కొట్టాడు కదా, వాడికి 3rd డిగ్రీ ఇవ్వు. వాడిని నువ్వు ఎలా కొడతావంటే నా పేరు చెప్తేనే చాలు వణికిపోవాలి. వాడు పెద్ద రాక్ స్టార్ అనుకుంటున్నాడు కదా, వాడి చేత నా చెప్పులు నాకించలేదు అంటే నా పేరును మార్చుకుంటాను. వాడు కేవలం వాడి కళ్ళజోడు భార్య కోసం నాతో పెట్టుకున్నాడు. వదలొద్దు యాదవ్, వాణ్ణి అస్సలు వదలొద్దు. ఇలాంటి విషయాల్లో నేను ఎక్స్పర్ట్ సార్. పోలీస్ దెబ్బలకి గొప్ప గొప్ప వాళ్లే తలలు వంచారు. మీరు ప్రశాంతంగా ఇంటికి వెళ్ళండి, నేను చూసుకుంటా. వీళ్ళు ఆయన గురించి మాట్లాడుతున్నారు. ఇదంతా నా వల్ల జరుగుతోంది. ఇప్పుడు నేనేం చేయాలి? ఓకే, మీరు తప్పు చేస్తున్నారు. మీరు నా భర్త మీద చేయి వేయడానికి వీల్లేదు. ఆయనేమి క్రిమినల్ కాదు. ఆయన మీద మీరు 3rd డిగ్రీ ప్రయోగించడానికి. వావ్, చాలా బాగుంది మేడం. భర్త పోలీసు మీద చెయ్యెత్తి చట్టాన్ని చేతులకు తీసుకోవచ్చు, భార్యేమో పోలీసులుగా చట్టం నేర్పిస్తుంది. నేర్పించడం లేదు, గుర్తు చేస్తున్నాను. ఎవరి దగ్గర నుంచైనా మీరు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అంటేనే వాళ్ళ మీద మీరు 3rd డిగ్రీ ఉపయోగించాల్సి ఉంటుంది. ఎఫ్ఐఆర్ లేకుండా మీరు ఎవరిని కస్టడీలో కూడా తీసుకోలేరు. పోలీసులు ఏం చేయగలరు, ఏం చేయలేరు అనేది మీరు కల్లో కూడా ఊహించలేదు. నేనేం చేయగలను అది మీరు కూడా ఊహించలేరు. మీరు పోలీస్ ఇన్స్పెక్టర్ అయ్యుండొచ్చు, కానీ నా హస్బెండ్ ఒక సెలబ్రిటీ. మీ దగ్గర మీ పవర్ ఉండొచ్చు, కానీ నా హస్బెండ్ దగ్గర లక్షల మంది ఫ్యాన్స్ ఉన్నారు. మీడియా పవర్ ఉంది. అందుకే నేను మీకు వార్నింగ్ ఇస్తున్నాను. ఒకవేళ మీరు నా భర్త మీద చెయ్యి వేశారు అంటే అప్పుడు నేను లక్షల మంది ఫ్యాన్స్ ని ఇదే పోలీస్ స్టేషన్ బయట నిలబెడతాను. ఛానల్స్ నుండి రిపోర్టర్స్ అందరినీ పిలిపిస్తాను, అందరికీ వినిపించేలా అరుస్తాను. మీరు మీకున్న పవర్ ని తప్పుగా ఉపయోగిస్తున్నారని, ఏ తప్పు చెయ్యని వ్యక్తిని టార్చర్ చేస్తున్నారు అని. అప్పుడు మీరు మీడియా వాళ్ళకి ఏం జవాబు చెప్తారో నేను చూస్తాను. ఈ విషయం మీడియా వరకు వెళ్ళింది అంటే ఇదే విషయం మీ సీనియర్స్ దాకా కూడా వెళ్తుంది. అప్పుడు వాళ్ళకేం చెప్తారో నేను చూస్తాను. ఏమైంది? దేని గురించి ఆలోచిస్తున్నారు? వెళ్ళండి, చెయ్యి వెయ్యండి నా భర్త మీద. ఎవరు బయట? లోపలికి రండి. ఈవిని బయటికి తీసుకెళ్ళండి. ఈవిని లోపలికి ఎందుకు పంపారు? బయటికి తీసుకెళ్ళండి. నేను వెళ్తున్నాను, కానీ చెప్పాను కదా, అది గుర్తుంచుకోండి.
మిమ్మల్ని చూడటం కోసం పోలీసుల దగ్గర నేను చాలా దెబ్బలు తిన్నాను తెలుసా? అలాగా? ఆ, కానీ ఇప్పుడు చూసారా, పోలీసులే స్వయంగా మిమ్మల్ని తీసుకొచ్చారు జైలుకి మమ్మల్ని కలవడం కోసం. రే పండు, చెప్పు. లేలే, అన్నతో ఒక ఫోటో తీరా, వెళ్ళరా. అన్నా మరి కెమెరా? అరే తీరా. అరే కెమెరా ఉందా? ఆగు, దగ్గరగా కూర్చుంటారు. 1 2 రెడీ రెడీ, తీ. సూపర్ రా. ఇంకో ఫోటో తీరా. అరే మావా, ఏమంటానా? పక్కకి జరుగు. బాగా తీశారా ఫోటోలు మాత్రం. ఖాళీలా ఇవ్వండి సార్. కెమెరా లేకుండా ఫొటోస్ ఎలా తీశారు? అదా ఈ రోజు మేమందరం మిమ్మల్ని కలిసాం. మళ్ళీ లైఫ్ లో మిమ్మల్ని కలుస్తామో లేదో తెలీదు. ఇలా మీతో ఫోటో తీయించుకున్నట్టు మాలో మేమే సంతోషపడతాం అంతే. అందులో ఏముంది? ఉండు పండు, ఇలా చూడనా, కెమెరా లేకపోవచ్చు కానీ అన్న ఈ మనసుంది చూసావా, అందులో ఈ ఫోటో ఎప్పటికీ ఉండిపోతుందన్నా. అవునన్నా, మిమ్మల్ని కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది. మీరు లైఫ్ లో చాలా సంతోషంగా ఉన్నారు. పూర్తి మైండ్ బ్లోయింగ్ మీరంతా. నా ఫ్యాన్స్ అందరూ ఇలాగే ఉండాలి, సంతోషంగా. అచ్చం నాలా. నేను మీకు ఒక ఆఫర్ ఇస్తున్నాను. మీరందరూ బయటకు వచ్చిన తర్వాత మీరు నన్ను కలవడానికి రండి. ఫోటో తీయించుకొని అందరం కలిసి భోంచేద్దాం. నువ్వు ఒక పెద్ద రాక్ స్టోరీ కదా, ఒక్కసారి పాట పాడి వినిపించవచ్చు కదా. పాడాలి పాడాలి పాడాలి. మ్యూజిక్ లేకుండా ఎలా పాడాలి? బాగుందన్నా, నేనుండగా నీకు మ్యూజిక్ కొరత ఏముందన్నా? అరే నువ్వు వెళ్ళరా, తీసుకురా. వెళ్ళు, త్వరగా తీసుకురారా. చూడన్నా మ్యూజిక్ ఎలా అదిరిపోతుందో. అన్నా మొదలు పెడదామా? 1 2 ఇదిగో అన్నా, అన్నా ఇలా చూడన్నా, అటు చూడు, అక్కడ చూడు. నువ్వా? నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? తను కళ్ళజోడు, నా భార్య. వదిన గారు నమస్తే. నమస్తే మేడం. నమస్తే. వదిన గారు కాదు, కళ్ళజోడు అనండి, నాకు సంతోషంగా ఉంటుంది. మేము అలా ఎలా అనగలం? మేమందరం వదిననే అనగలం కదా. అన్నా, ఇక మేమందరం వెళ్తాము, మళ్ళీ తర్వాత కలుస్తామే. పదండి. ఏం చూడడానికి వచ్చావు? ఓ, నేను ఇక్కడ ఎలా ఉన్నానో చూడడానికి వచ్చావు కదా. నీకోసం చెప్తున్నాను విను. నేను ఇక్కడ చాలా సంతోషంగా ఉన్నాను. నా బెడ్, నా డంబుల్స్, ఇంకా నా మ్యూజిక్ సిస్టమ్ కూడా లేదు. కానీ నువ్వు కూడా లేవు కదా. ఎవరికైనా జైలు నుంచి బయటకు వస్తే స్వేచ్ఛ దొరుకుతుంది, కానీ నాకు జైల్లోనే స్వేచ్ఛ దొరికింది. ఐఎమ్ ఫీలింగ్ సో నైస్. ఇక్కడ నన్ను నీ గొంతు ఇరిటేట్ చేయటం లేదు, నీ మొహం నాకు కోపం తెప్పించడం లేదు. అందరికీ ఇది నరకంలా అనిపిస్తుంది, కానీ నాకు స్వర్గంలా అనిపిస్తోంది తెలుసా. నేను మిమ్మల్ని ఇక్కడ ఎక్కువ రోజులు ఉండనివ్వను. ఏ, నా సంతోషం చూసి కొళ్ళుకుంటున్నావా? నేను స్వేచ్ఛగా ఉంటే చూడలేకపోతున్నావా? అయినా నేను నిర్ణయించుకున్నాను, ఈసారి నువ్వు నన్ను ఇరిటేట్ చేశావంటే అప్పుడు నేను ఏదో ఒక వెధ పని చేస్తున్నాను, వీళ్ళు మళ్ళీ నన్ను తీసుకొచ్చి లోపల పెట్టేస్తారు. నీ నుండి దూరంగా ఉండడానికి నాకు జీవిత ఖైదు వేసినా సరే సంతోషంగా ఉంటుంది. నా కారణంగానే మీరు ఇక్కడిలా. ఎవరు చెప్పారు నీకు నేను నీ వల్ల ఇక్కడున్నానని? నువ్వు నాకు అసలు మ్యాటరే కాదు. నేను నీ గురించి అస్సలు పట్టించుకోను. ఒకవేళ నువ్వు చావు బతుకులున్నా సరే అప్పుడు కూడా నేను నిన్ను కాపాడను. అసలేమనుకున్నావు నువ్వు నీ చెల్లెలు నా చెల్లెలికి చేసిన అన్యాయాన్ని నేను మర్చిపోయాను అనుకున్నావా? ఏడుస్తున్న నా చెల్లెల్ని వదిలేసి నీ కన్నీళ్లు తోడడానికి వచ్చానుకున్నా? ఆ హాల్ని నువ్వు నీ చెల్లెలి పేరున పెట్టాలనుకున్నావు కాబట్టి నేను ఆ హాల్ని పడగొట్టకుండా కాపాడాను అనుకున్నావా? నథింగ్ లైక్ దాట్. అండ్ గెట్ దిస్ రైట్, ఇదంతా నేను నీకోసం కాదు, నిజానికి మీ నాన్నమ్మ కోసం చేశాను. ఎందుకంటే ఆవిడ ఏడవడం నేను చూడలేను. ఎందుకంటే ఐ లైక్ ద వే షీ ఈజ్ ఏ రాక్ స్టార్ అమ్మమ్మ. నేను ఎప్పుడు ఆవిడ మొహంలో చిరునవ్వే చూశాను, కానీ లైఫ్లో మొదటిసారిగా నేను ఆవిడ్ని ఏడవటం చూశాను. అది నేను తట్టుకోలేకపోయాను. మీ నాన్నమ్మలో నేను మా నాన్నమ్మని చూస్తాను. అందుకే నేను
ఇదంతా నీకెందుకు చెప్తున్నాను, కానీ నేను మా నాన్నమ్మని ఏడుస్తుంటే ఎప్పటికీ చూడలేను. అయ్యో అమ్మమ్మ, మీరెందుకు ఏడుస్తున్నారు? ఏడవడం తప్ప నేను ఇంకేం చేయగలను బాబు. నా జీవితంలో ఎన్నో కష్టాలను చూశాను, అనుభవించాను. కానీ ఈ రోజు వచ్చిన సమస్యకి నేను, మా కుటుంబం అంతా ఏడుస్తోంది. మా కన్నీళ్లు ఆ బిఎంసి వాళ్ళకి కనిపించటం లేదు. వాళ్ళకి అసలు ఇది కూడా కనిపించటం లేదు. ఏ హాల్ని నిలబెట్టడానికైతే మేము మా జీవితం మొత్తం ధారపోసామో దాన్ని నిలబెట్టడానికి, కానీ వాళ్ళు ఒక క్షణంలో పడగొట్టేస్తారు. బాబు, అది కేవలం హాల్ కాదు, అది నా కుటుంబం, మా అందరికీ జీవనాధారం. అది కూలిపోయిందంటే మేమందరం కూడా కూలిపోతాం. ఇంతవరకు నేను అసలు ఎప్పుడు కూడా నాకు ఒక మనవడు ఉంటే బాగుండనుకోలేదు. ఎప్పుడు నాకు ఆ లోటు తెలియలేదు. కానీ ఈరోజు నాకు అనిపిస్తోంది, సరళకి ఒక కొడుకుంటే బాగుండేది అని. వాడు హాల్కి ఏమీ కాకుండా అడ్డుపడి ఉండేవాడు. నేనెప్పుడు కూడా నా కుటుంబానికి అండగా నిలబడుతూ వచ్చాను, అందరినీ సంతోషపెడుతూ ధైర్యాన్ని ఇస్తూ వచ్చాను. కానీ ఇప్పుడు ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నాను. ఓడిపోయాను బాబు. మాకు సాయం చేసేవాళ్ళు ఎవరు కూడా లేరు. ప్లీజ్ ప్లీజ్ అమ్మమ్మ, మీరు దయచేసి అలా అనకండి. అభి, నీకు మీ నాన్నమ్మ అంటే చాలా ఇష్టం కదా. ఒకవేళ మీ నాన్నమ్మకి ఏదైనా సమస్య వస్తే అది నువ్వు తట్టుకోగలవా?